చైనీస్ రెస్టారెంట్లో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఫ్రైడ్ రైస్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇవాళ మీకు చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు అండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఈ లాక్డౌన్ వల్ల మనం బయటకు వెళ్ళి ఏమీ తెచ్చుకోలేము, బయట నుంచి తెచ్చుకొని కూడా తినలేము, కాబట్టి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయండి, కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, క్యాబేజీ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అండి, ఉడికించి పెట్టుకున్న రైస్ అండి, లేకపోతే మన ఇంట్లో వండుకున్న మిగిలిందైనా పర్లేదండి, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, కారం, ఉప్పు, అజినోమోటో అండి. ముందుగా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం. ఆయిల్ హీట్ ఎక్కి ముందు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అన్నీ 2 మినిట్స్ తేడా మీద వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిర్చిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్ మీదేనండి ఫ్రైడ్ రైస్ మొత్తం చేసుకునేది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఇప్పుడు క్యాబేజీ, అన్నీ 2 నిమిషాలు తేడా మీద వేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. బీన్స్ అండి, క్యాప్సికమ్, కారం వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్. కావాలనుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి, నేను మిరియాల పొడి స్కిప్ చేశాను. బాగా ఏగకూడదండి, ఇవి కొద్దిగా పచ్చిగానే ఉండాలి. 3 వంతులు ఏగాలి, 1 వంతు కొద్దిగా పచ్చిగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనకి తినేటప్పుడు ఒక్కొక్క ముక్క తగులుతుంటే దానికి ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇది మామూలు రైస్ అండి, బాస్మతి రైస్ కాదు, ఇంట్లో వండుకున్న అన్నమే తోనే చేస్తున్నా నేను. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అండి, మోతా వెనిగర్ అండి, సోయా సాస్ కొద్దిగా అండి, గ్రీన్ చిల్లీ అండి పేస్ట్. ఇప్పుడు బాగా కలపాలండి. కలిపితేనే మనకి సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్, అజినోమోటో ఇవన్నీ రైస్కి బాగా పడుతుందండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవాలండి. ఎండలకి వడబడిందండి ఆకు. కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటరు చైనీస్ రెస్టారెంట్లో దొరికే
వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి. లాక్డౌన్కు అందరూ సహకరించగలరు.